హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అసలు మనం ఓఆర్ఎస్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తామంటే ఖచ్చితంగా మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఓఆర్ఎస్ని ప్రిఫర్ చేస్తాం. బాడీ డీహైడ్రేషన్ అంటే ఏంటి? మనకి వామిటింగ్స్ కానీ, డయేరియా కానీ, మోషన్స్ కానీ, ఫీవర్ కానీ ఇలా ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు మనం డాక్టర్ సజెషన్ మేరకు మనం ఓఆర్ఎస్ని ప్రిఫర్ చేస్తాం. కానీ ఇప్పుడున్న మార్కెట్లో ఓఆర్ఎస్ అన్న వెంటనే మనకి ఇచ్చేది ఓఆర్ఎస్ కాదండి. అదేంటంటే ఓఆర్ఎస్ఎల్ అనమాట. అది ఓన్లీ జస్ట్ బ్రాండ్ నేమ్ అనమాట. అది ఓఆర్ఎస్తో ఈక్వల్ కాదనమాట. అసలు ఓఆర్ఎస్కి ఓఆర్ఎస్ఎల్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓఆర్ఎస్ అనేది ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఫార్ములా ఉండేదాన్ని మనం ఓఆర్ఎస్ అంటాం. ఇట్ హెల్ప్స్ టు రీహైడ్రేట్ యువర్ బాడీ. అండ్ ఓఆర్ఎస్ఎల్ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎనర్జీ డ్రింక్ అనమాట. అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్, లెమన్ వాటర్ ఎలాంటివి తాగుతున్నామో అలాంటిదన్నమాట. అంతేగాని మన బాడీ డీహైడ్రేషన్కి అయితే ఓఆర్ఎస్ఎల్ అసలు దేనికి యూజే ఉండదండి. అలాగే మెయిన్ చిన్నపిల్లలకు కూడా మ్యాక్సిమం అందరూ ఓఆర్ఎస్ఎల్ అనేది ఇస్తున్నారు. అది అసలు మంచిది కాదండి. ఖచ్చితంగా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే మనం లిక్విడ్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఓఆర్ఎస్ ప్రిఫర్ చేస్తాం. ఎగ్జాక్ట్ WHO ఓఆర్ఎస్ కానీ ప్రిఫర్ చేయకపోతే మనకి ఆ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సే ఉంది. మీరు గనక ఓఆర్ఎస్ఎల్ని నీట్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కిందన ఇట్ ఈస్ నాట్ ఏ ఓఆర్ఎస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే దాని వెనకాల కూడా డయేరియా టైంలో ఇవ్వకూడదు అని ఉంటుంది. అది మనకు తెలియక మన షాప్లో ఖచ్చితంగా అదే ఇస్తారు కాబట్టి ఇదే ఓఆర్ఎస్ అనుకొని మనం ఓఆర్ఎస్ఎల్ అనేది తాగుతున్నాం. సో ఖచ్చితంగా మీరు ఓఆర్ఎస్ తీసుకునే ముందు అసలు ఓఆర్ఎస్ WHO ఫార్ములా ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్యాకెట్స్ ఇస్తారండి. అలాగే మెడికల్ షాప్స్లో కూడా ఓఆర్ఎస్ అనగానే ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని ఖచ్చితంగా అది ఎంత వాటర్లో అయితే కలపమంటున్నారో అంతే కలపండి. అలా కాకుండా ఎక్కువైనా తక్కువైనా దానివల్ల యూజ్ ఉండదు. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి 1 లీటర్ వాటర్లో కలపాలి అంటే అసలు 1 లీటర్ వాటర్ ఎలా తెలుస్తుంది అనుకుంటారు కదా. మనకి వాడేసిన కొంచెం కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్లో వాటర్ వేసి అప్పుడు ఆ లిక్విడ్ కలుపుకొని వితిన్ 24 అవర్స్లో మనం కొంచెం తీసుకోవచ్చు. అలా అయినప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈసారి మీరు ఓఆర్ఎస్ ప్రిఫర్ చేసినప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ఉందో లేదో చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఒకవేళ అది షాప్లో కానీ ఇవ్వకపోతే WHO రికమెండెడ్ ఫార్ములా ఉన్న ఓఆర్ఎస్ని ఇవ్వమని మీరు చెప్పండి. ఖచ్చితంగా అదే ఇస్తారు. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరికొకరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.